చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు ఒక గొప్ప మిషనరీ అయినటువంటి వాచ్మెన్ నీ అనేటువంటి దైవ సేవకుని గురించి మనం ధ్యానించుకుందాం. ఆయన పేరేంటండి? వాచ్మెన్ నీ. ఆయన జీవితాన్ని మనం ధ్యానించుకునే ముందు ఆయన ప్రకటించినటువంటి ఒక అద్భుతమైన మాటలు మనం విందామండి. అదేంటంటే ఆయన అన్నటువంటి మాటలు: అవుట్ సైడ్ ఆఫ్ క్రైస్ట్ ఐఎమ్ ఓన్లీ ఎ సిన్నర్, బట్ ఇన్ క్రైస్ట్ ఐఎమ్ సేవ్డ్. Outside of Christ, I am empty. In Christ, I am full. Outside of Christ, I am weak. Inside, I am strong. Outside of Christ, I cannot. But in Christ, I am more than able. Outside of Christ, I have been defeated. In Christ, I am already victorious. How meaningful are the words in Christ. ఏమండి, అంటే ఈ యొక్క మాటల అర్థం ఏంటంటే, నేను క్రీస్తులో లేనప్పుడు, వెన్ ఐఎమ్ నాట్ ఇన్ క్రైస్ట్, అంటే అవుట్ సైడ్ ఆఫ్ క్రైస్ట్ నేను ఒక పాపిని. బట్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు నేను రక్షణ పొందాను. ఐఎమ్ సేవ్డ్. నేను క్రీస్తులో లేనప్పుడు ఐఎమ్ ఎంప్టీ, నా జీవితం అంతా ఖాళీ. కానీ నేను క్రీస్తులో ఉన్నప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ ఫుల్. నేను క్రీస్తులో లేనప్పుడు నేను బలహీనుణ్ణి, కానీ నేను క్రీస్తునందు ఉన్నప్పుడు నేను బలవంతుడను. నేను వెన్ ఐఎమ్ అవుట్ సైడ్ ఆఫ్ క్రైస్ట్, నేను క్రీస్తులో లేనప్పుడు ఐ కెనాట్, నేనేమీ చేయలేని వాడిని. బట్ నేను క్రీస్తులో ఉన్నప్పుడు ఐఎమ్ మోర్ దాన్ ఏబుల్, అంటే నేను సమర్థుడను. నేను క్రీస్తులో లేనప్పుడు నేను ఓడిపోయిన వాడిని. బట్ నేను క్రీస్తులోను ఉన్నప్పుడు నేను గొప్ప విజయాన్ని సాధించిన వాడిని. ఎంత గొప్పతనం క్రీస్తులో ఉండడం, ఎంత సంతోషం, ఎంత ధన్యకరం క్రీస్తులో ఉండడం అని చెప్పి ఈ యొక్క భక్తుడు, ఈ మిషనరీ చెప్పినటువంటి మాటలుగా మనం చూస్తున్నామండి. ఆయన ప్రకటించినటువంటి ఈ మాటలను విన్నప్పుడు నాకు బైబిల్లో ఒక వాక్యం గుర్తొచ్చిందండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2 Corinthians chapter 5 verse 17. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం మనం చదువుకుందామండి. కాగా ఎవడైనను క్రీస్తునందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెనో, ఇదిగో క్రొత్తవాయెను. ఎంత అద్భుతమైన మాట అండి. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు నూతన సృష్టి. దే ఆర్ ద న్యూ క్రియేషన్. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. మరి ఈ భక్తుడు చెప్పినటువంటి ఈ మాటలు విన్నప్పుడు నాకు ఇదే వాక్యం గుర్తొచ్చిందండి. ఈరోజు వాచ్మెన్ నీ అనేటువంటి భక్తుని జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ముందుగా వాచ్మెన్ నీ, ఈయన అసలు పేరు ఏంటంటే నీ షూట్సు. ఏంటండి? నీ షూట్సు, NISHUTSU. ఈయన చైనా దేశానికి చెందిన వ్యక్తి అండి. అంటే వీరి యొక్క తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు అన్నమాట ఇది. కానీ ఈయన్ని హెన్రీ నీ అని కూడా పిలిచేవారు. ఈయన రక్షణ పొందిన తర్వాత, ఈయన క్రీస్తుని నిజరక్షకునిగా అంగీకరించిన తర్వాత ఈయన పేరును నీ టువోషెంగ్ అని ఆయన మార్చుకున్నారనమాట. ఏంటండి? నీ టువోషెంగ్, NITUOSHENG, నీ టువోషెంగ్గా ఆయన పేరు మార్చుకున్నారు. నీ టువోషెంగ్ అంటే ఏంటంటే, నీ అంటే సర్నేమ్, ఇంటి పేరండి. టువోషెంగ్ అంటే కావలివాణి శబ్దము. ఏంటండి? కావలివాడి శబ్దము, ద సౌండ్ ఆఫ్ ద వాచ్మెన్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అంటే తాను క్రీస్తు సంఘాన్ని రాత్రిపూట కావలి కాసేటువంటి, క్రీస్తు సంఘానికి కాపలా కాసే ఒక వాచ్మెన్ లాంటి వాడిని, ఒక కాపలా కాసే లాంటి వాడిని అనే అర్థం ఇచ్చేట్టుగా ఆయన తన పేరుని మార్చుకున్నారన్నమాట. ఈయన 1903వ సంవత్సరం నవంబర్ 4వ తారీఖున ఈయన చైనాలో జన్మించారండి. ఈయన యొక్క తల్లిదండ్రుల పేర్లు, తండ్రి పేరు నీ యాంగ్ హెసివో
తల్లి పేరు లిన్ హెప్పింగ్. సో ఈ నీ యంగ్ హెష్వో మరియు లిన్ హెప్పింగ్ ఈ వీరిద్దరూ కూడా మెథడిస్ట్ సంఘానికి చెందినటువంటి భక్తి పరులైనటువంటి వ్యక్తులు అన్నమాట. అంటే ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో, భక్తి కలిగినటువంటి క్రైస్తవ కుటుంబంలో ఈయన జన్మించడం మనం చూస్తున్నాం. సో ఈ దంపతులకు కలిగినటువంటి 9 మంది సంతానంలో ఈయన 3వ సంతానం అండి. ఓకే. సో ఈ వాచ్మెన్ నీ గారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా ప్రార్థనాపూర్వకంగా దేవునికి ప్రార్థన చేసుకుని వాళ్ళు ఏమని నిర్ణయం తీసుకున్నారంటే, ప్రభువా నీవు మాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీ నిమిత్తం మేము పెంచుతాం, ఆ కుమారుణ్ణి నీ సేవకే మేము అర్పిస్తామని చెప్పి వారు దేవుణ్ణి ప్రార్థనాపూర్వకంగా అడిగారు అనమాట. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు పుట్టినటువంటి వ్యక్తే ఈ వాచ్మెన్ నీ. ఈయన తండ్రి గారు నావికాదళంలో ఆయన ఒక ఉన్నతాధికారిగా ఆయన పనిచేస్తూ ఉండేవాడండి. చాలా మంచి కుటుంబం, అదేవిధంగా మంచి భక్తి కలిగినటువంటి కుటుంబం. సో ఈయన జీవితంలో కూడా ఒక గొప్ప సాక్ష్యం ఉందండి. అదేంటంటే చెప్పాను కదండి, ఏ రకంగా అయితే భక్తుడైనటువంటి సమూయేలు జన్మించాడో, ఏ రకంగా మరికొంతమంది భక్తులు మరి దేవుణ్ణి ప్రార్థన చేసుకున్న ఏ రకంగా అయితే జన్మించారో, అదేవిధంగా వాచ్మెన్ నీ గారు కూడా తల్లిదండ్రులు ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభు మాకు ఒక కుమారుణ్ణివి, ఆ కుమారుని మీ నిమిత్తమే పెంచుతాము అన్నప్పుడే వాచ్మెన్ నీ గారు జన్మించారు. ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్ చాలా బాగా చదివేవారండి. అంటే పోటీతత్వం కలిగి ఎలాగైనా నాకు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలనే పట్టుదలతో ఈయన చాలా బాగా చదివేవాడు. అదే పట్టుదలతో తన క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదిస్తూ ఉండేవాడు అనమాట. ఓకే. సో ఈయనకి దేవుడు అన్నా లేకపోతే యేసు ప్రభు అన్నా బైబిల్ అన్నా అసలు నచ్చేది కాదు చిన్నప్పుడు. ఎందుకు అంటే, నేను ఒకవేళ దేవునిలోనికి వస్తే నేను భక్తిపరుడుగా ఉంటే నాకు లిమిటేషన్స్ ఉంటాయి, నాకంటూ కొన్ని కండిషన్స్ పెడతారు, నాకు ఆ కండిషన్స్ వద్దు, నాకు నచ్చినట్టుగా నేను జీవించాలి అనే ఆలోచనతో ఈయన దేవునిలోనికి రావడానికి అసలు ఇష్టపడేవాడు కాదండి. ప్రార్థన చేయడానికి ఇష్టపడేవాడు కాదు, బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడానికి ఇష్టపడేవాడు కాదు, దేవునికి దూరంగా ఉండేవాడు అనమాట. ఎందుకు అనంటే, మరి దేవుని నమ్ముకుంటే రకరకాల కండిషన్స్ పెడతారు, లిమిటేషన్స్ పెడతారు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది త్యాగం చేయాలి, ఇది త్యాగం చేయాలి అంటారని చెప్పి మొదటి నుంచి దేవునికి కాస్త దూరంగానే ఈయన ఉంటూ ఉండేవాడు. ఈయనకి సరిగ్గా 17 సంవత్సరాల వయసులో ఒక సంఘటన జరిగిందండి. అదేంటంటే, వాచ్మెన్ నీ గారి యొక్క తల్లిగారు లిన్ హెప్పింగ్ గారు ఒకరోజు ఏ కారణం లేకుండా ఈయన్ని విపరీతంగా తిట్టి శిక్షించారు కూడా. విపరీతంగా తిట్టి శిక్షించి ఆ తర్వాత ఆమె ప్రేయర్ మీటింగ్స్కి, ఒకచోట ప్రేయర్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయారనమాట. ఈ వాచ్మెన్ నీ గారిని వదిలేసి ఆమె మీటింగ్స్కి వెళ్ళిపోయారు. వాచ్మెన్ నీ గారికి ఆ రోజు చాలా బాధ కలిగింది. ఆయన చాలా ఏడ్చి చాలా బాధపడ్డాడు అనమాట. కానీ లిన్ హెప్పింగ్ ఏ మీటింగ్స్కి అయితే వెళ్ళారో అక్కడ బోధింపబడినటువంటి ఆ వాక్యం విన్నటువంటి లిన్ హెప్పింగ్ గారు ఆమె హృదయం మారిందండి. ఆమె హృదయంలో ఒక పశ్చాత్తాపం కలిగింది. ఏమని? ఏ కారణం లేకుండానే నేను విపరీతంగా తిట్టాను, శిక్షించానని చెప్పి ఆమె ఎంతగానో పశ్చాత్తాపడింది. అంటే ఆ రోజు ఆమె విన్నటువంటి ఆ వాక్యం ఆమె హృదయాన్ని మార్చిందనమాట. ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆ రోజుకి ఆమె ఇంటికి వచ్చి తన కుమారుణ్ణి క్షమాపణలు అడిగిందండి. వాచ్మెన్ని నన్ను క్షమించు అని చెప్పి. సో ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో వాచ్మెన్ నీ గారు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంతకుముందు అలా జరిగినప్పుడు ఎప్పుడూ వాళ్ళ అమ్మగారు ఆ రకంగా మాట్లాడలేదు. కానీ ఒక్కసారిగా లిన్ హెప్పింగ్ గారిలో ఆయన చూసినటువంటి ఆ మార్పు, ఆయన చూసినటువంటి ఆ ప్రేమను చూసి ఆయన ఆశ్చర్యపోయి నేను కూడా ప్రేయర్ మీటింగ్స్కి వెళ్తాను, నా తల్లిని ఇంతగా ప్రభావితం చేసి మార్చినటువంటి మాటలను నేను కూడా వింటానని చెప్పి ఆ నెక్స్ట్ డే నుంచి ఆయన కూడా ఆ ప్రేయర్ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాడండి. సో ఆయన కూడా వాక్యాలు విని చక్కగా ప్రేయర్ మీటింగ్స్ అన్ని పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి ఆయనకు అస్సలు నిద్ర పట్టలేదు. ఆ మీటింగ్స్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఆయన నిద్ర పట్టట్లేదండి. దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని దయ ఆయన్ని పూర్తిగా ఆకర్షించాయి. నాకు క్రీస్తు కావాలి,
నేను క్రీస్తుతో కూడా ఉండాలి, నేను క్రీస్తుని వెంబడించాలి అనే ఆశ ఆయనలో పెరిగిపోయింది. సరిగ్గా అదే రోజు 1920వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున, అప్పటికి ఆయన వయసు 17 సంవత్సరాలు. ఆ రోజు వాచ్మెన్ నీ గారు ఒక గొప్ప దర్శనం పొందుకున్నారు. అదేంటంటే ఆయన కళ్ళ ముందు, ఆయన కళ్ళు తెరిచినప్పుడు ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతుల్ని, గాయపడ్డటువంటి ఆ చేతుల్ని ఆయన చూశాడండి. హల్లెలూయా. ఒక మెల్లని స్వరం ఆయనకు వినిపించింది. ఏంటంటే, నీవు నా వద్దకు వస్తావని నేను ఎదురు చూస్తున్నాను వాచ్మెన్ని, లేదా ఆయన పేరుతో యేసుక్రీస్తు ప్రభు పిలవడం ఆయన విన్నాడు. ఎప్పుడైతే ఆ మాటలను ఆయన విన్నాడో అక్కడికక్కడే మోకరించి ఒక చిన్న పిల్లాళ్ళ ఏడుస్తూ తాను చేసినటువంటి ప్రతి పాపము నిమిత్తము పశ్చాత్తాపడి ఆ రోజే యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకునిగా అంగీకరించాడు. హల్లెలూయా. ఆ రోజు వాచ్మెన్ నీ గారి జీవితం పూర్తిగా మారిందండి. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు ఆయన జీవితంలో ఒక యూటర్న్ ఆయన తీసుకున్నాడు. అప్పటి వరకు నేను బాగా చదువుకోవాలి, నేను ఉన్నతమైన ఉద్యోగంలో ఉండాలి, నేను గొప్ప వ్యక్తిగా పేరు పొందాలి అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు పిలుపుని ఆయన విన్నాడో, క్రీస్తు స్వరాన్ని ఆయన విన్నాడో, ఆ దర్శనాన్ని ఆయన చూశాడో, అది ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆ నెక్స్ట్ డే, సాధారణంగా దర్శనం వచ్చిన కొద్ది రోజులకి ఎవరైనా దేవుణ్ణి గురించి మరింత ముందుకు వెళ్తారు. కానీ ఆయనకి దర్శనం వచ్చిన నెక్స్ట్ డే ఆయన కాలేజీకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ డేనే ఆయన దేవుణ్ణి గురించి తన స్నేహితులకు చెప్పడం మొదలుపెట్టాడండి. హీ స్టార్టెడ్ ప్రీచింగ్. తన క్లాస్లో 70 మంది ఉంటే ఆ 70 మంది పేర్లు రాసుకుని గంటకోసారి వారి కోసం ప్రార్థన చేసేవాడంట, వారిని రక్షణలోకి తీసుకురమ్మని. సమయం దొరికినప్పుడల్లా తన స్నేహితులకు క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉండేవాడంట. ఎంత గొప్ప విషయం చెప్పమంటారా? తన కాలేజ్ ముగిసే సమయానికంటే చాలా తక్కువ సమయంలోనే, కొన్ని నెలల్లోనే ఆ క్లాసులో ఉన్న తన ఫ్రెండ్స్ అందరినీ, 70 మందిని, ఒక్క వ్యక్తిని తప్ప అందరినీ క్రీస్తులోనికి నడిపించగలిగాడు. హల్లెలూయా. జస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 17 years. ఎంత అద్భుతమైన విషయం అంటే, క్రీస్తు పట్ల ఆయనకు ఉన్నటువంటి భారం చాలా గొప్ప భారం అండి. ఆ తర్వాత 1930-31 ఆ ప్రాంతంలో షాంఘైలో డోరాయు అనే ఒక ఆమె దగ్గరికి ఆయన వెళ్తూ ఉండేవారు. అక్కడే ఆమె ఒక బైబిల్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారనమాట. అక్కడే కొద్ది శిక్షణ ఆయన తీసుకున్నాడు కొన్ని సంవత్సరాల పాటు. ఆ తర్వాత ఒక బ్రిటిష్ మిషనరీ, ఆమె పేరు మార్గరెట్ ఈ బార్బెర్ దగ్గరికి ప్రతి వారం ఆయన వెళ్తూ ఆత్మీయమైనటువంటి పాఠాలను, క్రమశిక్షణను ఆయన నేర్చుకుంటూ ఉండేవాడండి. అంటే ఒక తల్లిలాగా ఆమె వాచ్మెన్ నీ గారిని క్రీస్తులో అంత చక్కగా నడిపిస్తూ ఉండేవారు. ఎంతో క్రమశిక్షణతో ఆమె కొన్ని చక్కని విషయాలు ఆయనకి బోధిస్తూ క్రీస్తులో మరింత బలపరిచారనమాట. ఈ విధంగా తన ఆత్మీయ జీవితాన్ని బిల్డ్ చేసుకుంటున్నాడు. ఆయనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఆయన ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉండేవాడండి. ఎక్కువ హీజ్ వెరీ గుడ్ ఎట్ రీడింగ్ బుక్స్ని బాగా చదివేవాడు. ఆయన పరిచర్య ప్రారంభ దశలో, అంటే ఆయన పరిచర్య ప్రారంభించిన దినాల్లో తాను ఒక పని చేసుకుంటూ ఉండేవాడు. అందులో వచ్చిన జీతాన్ని ఆయన 3 భాగాలు చేసేవాడండి. మొదటి భాగం తన కొరకు, రెండవ భాగం ఇతరులకు సహాయం చేయడం కొరకు, మూడవ భాగం పుస్తకాలు కొనుక్కోవడానికి. అంటే అంత పుస్తక ప్రియుడు అనమాట. ఎక్కువ అవి కూడా ఆ పుస్తకాలు అంటే లోక సంబంధించిన పుస్తకాలు కాదు, క్రీస్తుకు సంబంధించినటువంటి దైవికమైన పుస్తకాలు ఆయన ఎక్కువ చదువుతూ ఉండేవాడు అనమాట. సో ఈ విధంగా 1934లో ఈయనకి తన మిత్రులైనటువంటి ఒక స్త్రీతో వివాహం అయింది. ఆమె పేరు చారిటీ చాంగ్. ఏంటండి? చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఈమె యొక్క ఫ్యామిలీ, అదేవిధంగా వాచ్మెన్ నీ గారి ఫ్యామిలీ రెండు కూడా మంచి స్నేహితులు అనమాట. సో చిన్నప్పటి నుంచి పరిచయం వల్ల ఈయన చారిటీ చాంగ్ గారిని ఆయన వివాహం చేసుకున్నారు. కాకపోతే చారిటీ చాంగ్ గారికి క్రీస్తన్నా లేకపోతే అలాంటి ఒక భక్తి జీవితం అన్నా అసలు ఆమెకి ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. ఈయనేమో పక్కన బాప్తిజం తీసుకుని సువార్త ప్రకటిస్తూ ఒక పరిచారకునిగా, ఒక పాస్టర్గా ఈయన జీవిస్తూ ఉంటే, చారిటీ చాంగ్ గారు మాత్రం వాటికి దూరంగా ఉంటూ ఉండేవారు. ఒకానొక రోజు
మరి ఈయన్ని అదేవిధంగా ప్రభువును కూడా ఆమె ఎంతగానో హేళనగా మాట్లాడుతూ ఉండేవారండి. సో ఎప్పుడైతే ఈ రకమైన సంఘటనలు వారి మధ్య జరిగినాయో వారి మధ్య దూరం పెరిగిపోయింది. కొంతకాలం వారిద్దరూ కూడా దూరంగా ఉన్నారనమాట. కానీ కొద్ది సంవత్సరాల తర్వాత చారిటీ చాంగ్ గారు యేసు ప్రభువుని ఆమె తెలుసుకున్నారు. ఆమె తెలుసుకుని ఈయన కండక్ట్ చేసిన ఒక మీటింగ్కి ఆమె వచ్చి అక్కడ క్రీస్తుని అంగీకరించి మరలా ఆయనతో కూడా కలిసి నడవడం ప్రారంభించారండి. ఈ విధంగా మరి ఇద్దరు కూడా క్రీస్తుని అంగీకరించి దేవుని కొరకు నమ్మకంగా వారు జీవిస్తున్నారు. ఇదే క్రమంలో 1936 సంవత్సరంలో ఆయన అనారోగ్యం బారిన పడినప్పుడు, ఆయనకి సివియర్ ఇల్నెస్ వచ్చినప్పుడు వాచ్మెన్ నీ గారికి దేవుడు ఒక దర్శనం చూపించాడండి. అందులో 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నట్టుగా ఆయన చూశాడనమాట. ఆ తర్వాత వాటినే ఆయన గొప్ప పరిచర్యను అంటే దేవుడు చూపించిన దర్శన రూపంలోనే ఆయన పరిచర్య చేయడం ప్రారంభించాడు. అందులో మొదటిది రచనలు. ఇందాక నేను చెప్పాను ఆయన పుస్తకప్రియుడు అని చెప్పి. ఆయన ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉండేవాడండి. సో ఈయన బుక్స్ చదివి ఆ తర్వాత ఈయన కొన్ని రచనలు చేయడం మొదలుపెట్టాడు అనమాట. హీ స్టార్టెడ్ రైటింగ్ బుక్స్. ఫస్ట్ కైండ్ ఆఫ్ పరిచర్య అనమాట. రెండవది ఏంటంటే ఈయన కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేసేవాడండి. ఆ మీటింగ్స్ ఏంటంటే ఓవర్కమర్స్ మీటింగ్స్ అనమాట. అంటే క్రీస్తునందు బలపడి వారి బలహీనతల నుంచి బయటికి రావాలి అనే ఉద్దేశంతో ఆ ఉజ్జీవ సభలను, ఆ ఓవర్కమర్స్ మీటింగ్స్ని ఈయన కండక్ట్ చేస్తూ ఉండేవాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి దర్శనంలో ఉన్న 4 ప్రాముఖ్యమైన విషయాలనే ఆయన పరిచర్యగా ఆయన మార్చుకున్నాడు అనమాట. మూడవది ద లోకల్ చర్చ్. ఈ లోకల్ చర్చ్ అనేటువంటి సిద్ధాంతాన్ని బలంగా తీసుకొచ్చిన వ్యక్తి వాచ్మెన్ని. లోకల్ చర్చ్ అంటే ఏంటంటే ఎన్నో సంఘాలు ఒకే చోట ఉండడం కంటే కూడా ఆ ప్రాంతంలో ఒకే సంఘం ఉంటూ డినామినేషను, డబ్బు అని కాకుండా కేవలము దేవుని వాక్యానుసారంగా క్రీస్తును పోలి నడిచే విధంగా ఒక సంఘం ఉంటే చాలు, లోకల్ చర్చ్ ఒకటి ఉంటే చాలు అని ఆయన భావిస్తూ ఉండేవాడు అనమాట. సో నాలుగవది ఏంటంటే యూత్ ట్రైనింగ్స్. అంటే యవ్వనస్తులకు క్రీస్తు పట్ల, క్రీస్తుని గురించి యవ్వనస్తులకు ప్రకటిస్తూ వారిని రక్షణలోనికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో యూత్ ట్రైనింగ్స్. అంటే ఆయన చేసినటువంటి పరిచర్యలో ఇవి 4 ప్రాముఖ్యమైన బ్రాంచెస్ అండి. ఆయన చేసినటువంటి ఆయన సేవా జీవితంలో ఇవి 4 ముఖ్యమైన కొమ్మలుగా ఆయన తన యొక్క సేవా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. మొదటిది ఏంటంటే రచనలు, హిజ్ రైటింగ్స్. రెండవది మీటింగ్స్ అండ్ కాన్ఫరెన్సెస్. అవి కూడా ఓవర్కమర్స్ మీటింగ్స్. అంటే బలహీనతల నుంచి, పాపాల నుంచి, ఆ చీకటి జీవితం నుంచి ప్రజలు బయటికి రావాలి, వారు క్రీస్తుని అంగీకరించాలి, వారు వెలుగు యొద్దకు రావాలి అనే ఉద్దేశంతో ఆయన మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉండేవాడు. మూడవదిగా ద లోకల్ చర్చ్ సిద్ధాంతం. నాలుగవదిగా యూత్ ట్రైనింగ్స్. ఈ విధంగా ఆయన పరిచర్య చేస్తూ పలు చోట్ల సింగపూర్, మలేషియా, చైనా ఇలా ఆయా ప్రాంతాల్లో సంఘాలు స్థాపిస్తూ అనేక మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ అనేక పుస్తకాలు రచించినటువంటి వ్యక్తి వాచ్మెన్ నీ అండి. ఈయన సంఘాలన్నీ వేరువేరుగా ఉండడం చూసి ఆయన ఏమన్నాడంటే, అయ్యా మనమందరము వేరువేరు సంఘాల వారమై ఉండొచ్చు, కానీ మనమందరము క్రీస్తు దేహములో భాగాలు మాత్రమే, మనమందరం ఒకటే అనేటువంటి బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి ఆయన బోధిస్తూ ఉండేవాడండి. ఇలా అంటే ప్రజలని ఐక్యపరచాలి, ప్రజలని క్రీస్తులో మనం ఏకం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన గొప్ప పరిచర్య చేస్తూ ఉండేవారు. ఇదే క్రమంలో 1949లో చైనా దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చిందండి. ఎప్పుడైతే ఈ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అంటే ఏమాత్రం కూడా దేవుడు అంటే ఇష్టం లేనటువంటి పార్టీ అన్నమాట. ఇది కేవలము పనినే వారు దేవునిగా భావిస్తారనమాట. అలాంటి పార్టీ ఎప్పుడైతే చైనాలో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా అనేక మంది క్రైస్తవుల్ని టార్గెట్ చేసి వారిపై అక్రమ కేసులు పెట్టడం, అన్యాయంగా వారికి శిక్షలు విధించడం లాంటివి వారు చేయడం మొదలుపెట్టారనమాట. అంటే ఎలాంటి కారణం లేకుండానే తప్పుడు సాక్ష్యాలు, దాన్ని ఏమంటారు, నిందలు మోపుతూ, తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తూ, కేసెస్ ఫైల్ చేస్తూ వారిని తీవ్రంగా హింసించేవారండి, భయంకరంగా అనమాట. వాచ్మెన్ నీ గారు ఏ తప్పు చేయకుండానే ఆయన మీద నిందలు మోపి కేసులు పెట్టి ఆయన్ని సుమారు 15 సంవత్సరాల పాటు ఆయన జైల్లో భయంకరంగా ఆయన్ని ఉంచారండి, చాలా దారుణంగా. సో ఇదే క్రమంలో 15 సంవత్సరాల పాటు ఆయన జైల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి.
అప్పుడప్పుడు అంటే కేవలము వాచ్మెన్ నీ గారి భార్యకు మాత్రమే, చారిటీ చాంగ్ గారికి మాత్రమే ఎలవ్ ఇచ్చేవారంటే. ఆమె వచ్చి ఈయనకి మంచి చెడ్డ చూసుకునేవారు అనమాట. ఈయన తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉండేవారు. సో ఈ రకంగా 15 సంవత్సరాల తర్వాత అంటే 1967లో ఈయన్ని విడుదల చేయాల్సి ఉండి విడుదల చేయలేదు. ఇంకా అక్రమంగా అలాగే జైల్లో ఉంచారండి. 1977వ సంవత్సరంలో హై బీపీ మరియు స్ట్రోక్ వల్ల చారిటీ చాంగ్ గారు ప్రభువునందు నిద్రించారు 1972లో. కనీసం ఆమె చనిపోయినప్పుడు కూడా ఈయన్ని అక్కడికి పంపించలేదండి. అట్లీస్ట్ ఆఖరి చూపు కూడా నోర్చుకోకుండానే అక్కడే ఉంచేశారు. ఆ తర్వాత అదే సంవత్సరం 1972 మే 30వ తారీఖున ఈయన మరణించాడు అని చెప్పి వారు ప్రకటించారు అనమాట. సో ఈయన బాడీని తీసుకెళ్ళండి, ఈయన మరణించాడని ప్రకటిస్తే కొంతమంది వచ్చి ఆయన బాడీని తీసుకెళ్ళడం కోసం వచ్చినప్పుడు అక్కడ బాడీ లేదు. అక్కడ ఏముంది? ఆయన బాడీని కాల్ చేసిన తర్వాత బూడిద ఉంటుంది కదండి, ఆ బూడిద మాత్రమే ఉందండి. అక్కడ ఇంకేమీ లేదు. ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి ఏం అప్పు చెప్పారంటే ఆయన డెడ్ బాడీ బూడిద ఇచ్చారన్నమాట, డెడ్ బాడీ ఇవ్వలేదు. మరియు ఆయన తలగడి కింద పెట్టుకున్నటువంటి ఒక పేపర్ని ఇచ్చారంటే ఆ పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో వణుకుతూ షేక్ అయిపోతూ రాస్తున్న హ్యాండ్ రైటింగ్లో ఆయన కొన్ని విషయాలను ఆయన రాశారు. ఏంటని నేను చదువుతున్నానండి. అదేంటంటే ఆ పేపర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన పాపుల రక్షణకై సిలువలో మరణించాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఇది సర్వలోకం తెలుసుకోవలసిన గొప్ప విషయం. ఆయన్ని విశ్వసించినందుకే నేను చనిపోవాల్సి వస్తుంది, నేను కూడా మరణిస్తున్నాను, ఆయన్ని చేరుకుంటున్నాను అని చెప్పి ఆ లెటర్లో ఆయన రాశారు. అంటే ఆయన్ని రిలీజ్ చేసే ముందు ఆయన్ని భయంకరంగా టార్చర్ చేసి చంపారండి. ఆయన 2 కాళ్ళను కొట్టి బ్రేక్ చేసేసారంట. అంటే అక్కడికి వెళ్ళి వచ్చిన వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన్ని భయంకరంగా టార్చర్ చేశారు. భయంకరంగా టార్చర్ చేసి ఆయన 2 కాళ్ళను పూర్తిగా విరగొట్టేసి ఆయన నాలుకను బయటికి లాగి కట్ చేసేసి భయంకరంగా ఆయన్ని హింసించి చంపారు అని అక్కడికి వెళ్ళిన వారు కొంతమంది ఆ యొక్క విషయాలను వారు తెలియజేయడం జరిగిందండి. ఈ విధంగా క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించి, ఒకప్పుడు క్రీస్తు అంటే నాకు వద్దు, నేను దేవుని దగ్గరికే రాను అన్నటువంటి వ్యక్తి క్రీస్తు కొరకే జీవించేట్టుగా తన జీవితంలో గొప్ప పరిచర్య చేయడం. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో స్టెఫను ఏ రకంగా అయితే దేవుని కొరకు హతసాక్షిగా మారాడో, అపోస్తలు ఎలాగైతే ప్రభు పరిచర్య నిమిత్తమై హతసాక్షులుగా మారారో, వాచ్మెన్ నీ గారు కూడా అదేవిధంగా క్రీస్తు కొరకు హతసాక్షిగా మారారు, ప్రభు చేరుకున్నారు, ఆయన దగ్గర ఆయన ఉన్నారండి. ఈ రీతిగా వాచ్మెన్ నీ గారి యొక్క జీవితం ఎంతోమంది యవ్వనస్తులకు, క్రైస్తవ సమాజానికి ఒక గొప్ప రోల్ మోడల్ అండి. ఆయన చేసినటువంటి గొప్ప పరిచర్య అంటే ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి ప్రతి దర్శనాన్ని ఆయన క్రియారూపంలో జరిగించి చూపించాడు. హల్లెలూయా. ఆయన రాసినటువంటి గొప్ప రచనలు, ఆయన రాసినటువంటి పుస్తకాలు ఇప్పటికీ మార్కెట్లో ఉన్నాయి. ఎంతోమందిని ఉజ్జీవపరుస్తున్నాయి, ఎంతోమందిని క్రీస్తు వైపుకు నడిపిస్తూనే ఉన్నాయి. ఆయన బాహ్యంగా భౌతికంగా ఆయన చనిపోయి ఉండొచ్చేమో కానీ ఇన్ హిస్ రైటింగ్స్, ఆయన రచనల్లో, ఆయన పుస్తకాల్లో ఆయన ఎప్పుడు సజీవంగానే ఉంటాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు తండ్రి. ఈరోజు మరి గొప్ప మిషనరీ అనేటువంటి వాచ్మెన్ నీ అనేటువంటి భక్తుని జీవితాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, గొప్ప సమయాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలయ్యా తండ్రి. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కొరకే నమ్మకంగా జీవించినటువంటి ఆయన జీవితాన్ని తండ్రి ఎంతమంది అయితే విన్నారో వారందరి జీవితంలోనూ కూడా మీరు బలముగా నాటి ఫలింప చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకమందు కాదు కానీ క్రీస్తునందు మేము నమ్మకంగా జీవించాలి, క్రీస్తు కొరకు మేము జీవించాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా ప్రభువా
మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించగలిగేటువంటి జీవితాన్ని మా అందరికీ నీ దయచేయవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.